హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెంట్రల్ బ్యాంక్లో అమౌంట్ని వేసేందుకు డిపాజిట్ చేసేందుకు ఫామ్ నింపడం ఎలానో చూద్దాం. ఇక్కడ మీరు ఏ రోజైతే డిపాజిట్ చేస్తున్నారో ఆ రోజు యొక్క డేట్ వేయండి. ఎగ్జాంపుల్గా డేట్ వేస్తున్నాను. ఈ విధంగా ముందు డేటు, మంత్, ఇయర్ ఇలా వేసిన తర్వాత ఇక్కడ బ్రాంచ్ పేరుతో నగదు డిపాజిట్ చేయబడింది. మీ బ్రాంచ్ ఏ ఊర్లో ఉందనేది ఇక్కడ రాయాలి. ఖాతాదారుని హోమ్ బ్రాంచ్ పేరు సేమ్ ఇది కూడా అంతే. బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. మీ ఖాతా అనేది ఏ బ్రాంచ్లో ఉందో ఆ బ్రాంచ్ పేరు ఇక్కడ రాయండి. ఇక్కడ మీ పేరు మీద నగదు జమ చేయుటకు ఇక్కడ మీ యొక్క పేరు రాయాలి. మీరు సెల్ఫ్గా చేసుకున్నట్టయితే ఇక్కడ మీ యొక్క పేరు రాయండి. మీరు ఇతరులకు అమౌంట్ని వేసినట్టయితే ఇక్కడ మీరు ఎవరికి అమౌంట్ డిపాజిట్ చేస్తున్నారో వారి యొక్క పేరు రాయండి. అదేవిధంగా ఇక్కడ కూడా మీ యొక్క అకౌంట్ నెంబర్, ఒకవేళ మీ అకౌంట్లో వేసినట్టయితే మీ యొక్క అకౌంట్ నెంబర్ రాయండి. లేదా మీకు కాకుండా అదే బ్రాంచ్లో ఉన్న వేరే అతనికి మీరు పంపించాలనుకోండి, వాళ్ళ యొక్క ఖాతా నెంబర్ రాసినట్టయితే వాళ్ళకు డిపాజిట్ అవుతుంది. ఇక్కడ వాళ్ళ యొక్క పేరు రాయాలి. మీరు ఎవరికైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు రాయాలి. అదేవిధంగా ఎవరికైతే డిపాజిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ అనేది ఇక్కడ రాయాలి. లేదు వేరే వాళ్ళకి కాదు, మీరే చేసుకుంటున్నట్టయితే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ వేసి మీ యొక్క పేరు రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ రాయండి. ఒకవేళ 50,000కు పైగా మీరు అమౌంట్ని డిపాజిట్ చేసినట్టయితే ఇక్కడ పాన్ నెంబర్ కంపల్సరీగా రాయండి. ఇక్కడ అమౌంట్ అనేది వర్డ్స్లో రాయాలి. అమౌంట్ను వర్డ్స్లో రాయాలి. ఉదాహరణకు 10,000 డిపాజిట్ చేస్తే 10,000 అని ఇలా వర్డ్స్లో రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 10,000 అనేది ఏ లోట్లు వేస్తున్నారు అనేది ఇవి దీనిలో రాయాలి. ఎగ్జాంపుల్గా 500 లోట్లు వేస్తున్నాను అనుకోండి, 20 500 ఇది 10,000 అవుతుంది. ఓకే, ఇలా 10,000 అని ఇక్కడ రాస్తే ఓకే. ఒకవేళ మీరు 10,000ని చెక్ ద్వారా డిపాజిట్ చేయాలనుకోండి, చెక్లో 10,000 రాసి మీ చెక్లో 10,000 రాసి వేరే వాళ్ళకి 10,000 డిపాజిట్ చేయాలనుకోండి, మీ చెక్ యొక్క నెంబర్ అనేది ఇక్కడ మీరు రాయడం ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్లో డిపాజిట్ ఫామ్ ఈ విధంగా నింపాలి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.